ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 4, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, జ్ఞాన సాగరుడైన తండ్రి మీకు జ్ఞాన 3వ నేత్రం ఇచ్చేందుకు వచ్చారు. దీని ద్వారా ఆత్మజ్యోతి వెలుగుతుంది. ప్రశ్న: తండ్రిని చేసి చేయించేవారు అని ఎందుకంటారు? ఏం చేస్తారు, ఏం చేయిస్తారు? సమాధానం: తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు మురళిని వినిపించే కార్యము చేస్తాను. మురళిని వినిపిస్తాను, మంత్రమునిస్తాను, మిమ్మల్ని యోగ్యులుగా చేసి మీ ద్వారా స్వర్గ ప్రారంభోత్సవం చేయిస్తాను. మీరు సందేశకులై సర్వులకు సందేశాన్నిస్తారు. నేను పిల్లలైన మీకు ఆదేశాన్నిస్తాను. ఇదే నా కృప లేక ఆశీర్వాదం. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైనటువంటి పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: గడిచిపోయిన దానినంతా మర్చిపోయి గృహస్థ వ్యవహారంలో ఉంటూ సతో ప్రధానంగా తయారయ్యే పురుషార్థం చేయాలి. వినాశనానికి ముందే తప్పకుండా పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్: భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసి సత్యమైన సేవలో తత్పరులవ్వాలి. ఆహార పానీయాలను చాలా శుద్ధంగా ఉంచుకోవాలి. పవిత్ర భోజనమే తినాలి. వరదానము: స్థూల కార్యం చేస్తూ కూడా మనస్సు ద్వారా విశ్వ పరివర్తన యొక్క సేవ చేసి బాధ్యత గల ఆత్మాభవ. వివరణ: ఏ స్థూల కార్యం చేస్తున్నా సదా నేను విశ్వమనే స్టేజ్పై విశ్వ కళ్యాణ సేవార్థం నిమిత్తంగా ఉన్నాను అనే స్మృతి ఉండాలి. నా శ్రేష్టమైన మనస్సు అనగా సంకల్పాల ద్వారా విశ్వ పరివర్తన కార్యము అనే చాలా పెద్ద బాధ్యత నాకు లభించి ఉంది అనే ఈ స్మృతి ద్వారా నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది. అంతేకాక సమయం కూడా వ్యర్థం కాకుండా రక్షింపబడుతుంది. ఒక్కొక్క సెకండు అమూల్యమని భావిస్తూ విశ్వ కళ్యాణము లేక జడమును చైతన్యాన్ని పరివర్తన చేసే కార్యంలో సఫలం చేస్తూ ఉంటారు. స్లోగన్: ఇప్పుడు యోధినిగా అయ్యేందుకు బదులు నిరంతర యోగిగా అవ్వండి. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎలాగైతే దుఃఖీ ఆత్మల మనస్సులో ఇప్పుడు వినాశనం జరగాలి అనే ధ్వని ప్రారంభమైందో, అలా విశ్వ కళ్యాణకారి ఆత్మల మనస్సులో ఇప్పుడు త్వరగా అందరి కళ్యాణం జరగాలి అనే సంకల్పం ఉత్పన్నం అవ్వాలి. అప్పుడే సమాప్తం జరుగుతుంది. వినాశకారులకు కళ్యాణకారి ఆత్మల సంకల్పం యొక్క సూచన కావాలి. అందువలన ఎవరు రెడీగా అయ్యే శక్తిశాలి సంకల్పం ద్వారా జ్వాలారూప యోగం ద్వారా వినాశ జ్వాలను తేజము చేయండి. అచ్చా, ఓం శాంతి.